హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం లేదండి, కొంతమందికి మంచి మనసు అనేది ఉంటుంది కదండి. మా పక్కింటి వాళ్ళు యూపీఐ వాళ్ళండి. వాళ్ళ హస్బెండ్ ఫిష్ తెచ్చారు. వాళ్ళు చేసుకోవచ్చు కదండి. ఒకవేళ ఫిష్ చేసుకున్న మరుసటి రోజుకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ ఆవిడ ఏం చేసిందంటే, నాకు కూడా చూసారా ఎన్ని ముక్కలు ఇచ్చిందో. కొందరి మనసు పెట్టే గుణం బాగుంటుందండి. కొందరి మనసు వేరే వాళ్ళది ఎప్పుడెప్పుడు తిందామా అనేసి కాసుకొని ఉంటారు. కొందరి మనస్తత్వం చాలా అంటే చాలా బాగుంటుందండి. చూసారా ఎన్ని ముక్కలు ఇచ్చిందో. ఈ ముక్కలు నేను ఈరోజు ఫ్రై లాగా చేస్తున్నానండి. పులుసు అయితే పెద్దగా ఇష్టం ఉండదు. ఈ ఫ్రై అయితే ఈజీగా అన్నంలోకైనా నంచుకొని తినేయచ్చు కదండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏం లేదండి, ఇందులో కొద్దిగా మసాలా. ఏం మసాలా అంటే ఇదేంటి నిమ్మకాయ, పసుపు, కారం, కొంచెం సాల్ట్, ఒకటి నిమ్మకాయ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మసాలాను మిక్స్ చేసుకొని బాగా ఫిష్లకి అంటేటట్టుగా బాగా పట్టించుకోవాలండి. పట్టించుకున్న తర్వాత ఒక 1/2 అవర్ లేదా మనకు టైం ఉంటే ఒక 1 అవర్ అయినా అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా మసాలా అనేది బాగా పడుతుందండి ఫిష్కి. పట్టిన తర్వాత మనము ఇట్లా ఒక పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముక్కల్ని బాగా ఇట్లా లో ఫ్లేమ్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. నిదానంగా ఓపికగా. ఎక్కువ మంట పెట్టేసామనుకోండి మాడిపోతుంది. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా ఒక్కొక్క ముక్క ఉడికేటట్టుగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. అవునండి, నాకు చేప అంటే పెద్దగా ఇష్టం ఉండదు. కానీ ఇంతకుముందు కూడా ఒకరోజు ఇచ్చిందండి ఆవిడ ఇలాగే. కానీ ఆ రోజు వాళ్ళ హస్బెండ్ ఎక్కడి నుంచో పట్టుకొని వచ్చాడంట. కానీ ఇవైతే నాకు తెలిసి ఆ రోజు పెద్ద అంటే పూర్తి చేయపండి పట్టుకొచ్చినారనేసి అర్థమవుతుంది. ఎందుకంటే క్లీన్ చేసి ఇవ్వలేదు. చేప అలాగే ఇచ్చేసింది. కానీ ఈరోజేమో కట్ చేసి బాగా ఫ్రెష్గా కట్ చేసి ఇట్లా ముక్కలు చేసేసి ఇంకా ఏం లేదు వండుకోవచ్చు. మనం ఇంకొకసారి వాటర్తో క్లీన్ చేసి ఇట్లా వండుకోవచ్చు అంతే. అలా ఇచ్చేసిందండి. నాకు తెలిసి ఇవి కొనుకొచ్చినట్టువి అని నేను అనుకుంటున్నా. అందరి మనసు బాగుంటుంది కదండి. నిజమే, పెట్టే గుణం ఉండే వాళ్ళకి ఎక్కడైనా పెట్టేయడం ఉండే వాళ్ళకి ఎక్కడైనా వాళ్ళ మనసు గొప్పగానే ఉంటుందండి. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఫిష్ ఫ్రై మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఏం లేదు, మనమేం పెద్దగా మసాలాస్ అన్నీ వేసేసి ఏదేదో చేయాల్సిన అవసరం లేదు. ఫిష్ మసాలా కూడా అవసరం లేదండి దీనికి. మనం న్యాచురల్గా అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, పసుపు, ఒక నిమ్మకాయ వేసేసి బాగా మిక్స్ చేసేసి చేప కట్టేటట్లుగా పట్టించుకొని మ్యారినేట్ చేసుకోవాలి. అంతే. ఈరోజు మా పిల్లోడి సెకండ్ డే స్కూల్ అండి. పాపం నిన్న బాగానే ఉన్నాడు స్కూల్లో. కానీ ఈరోజు అయితే ఏడ్చాడంటండి పాపం వాడు. ఒక 2 డేస్ వెళ్తే వాళ్ళకు కూడా బోర్ అనిపిస్తుంది స్కూల్. కానీ తప్పదు, చిన్నపిల్లలు కదా, అలవాటు కావాలా, వాళ్ళని పంపించాలా అంతే. ఫస్ట్ డే అయితే చాలా బాగా వెళ్ళాలండి స్కూల్కి. ఏమి అసలు కొందరైతే ఏడుస్తారు, నేను స్కూల్కి పోను అంటే. ఫస్ట్ డే రోజైనా ఏడుస్తారు. కానీ మా బాబు అయితే అస్సలు ఏడవలేదండి. బాగా ఇంట్రెస్ట్గా పోయాడు. అమ్మ నేను పోతా, అమ్మ నాకు బ్యాగ్ ఇవ్వు, బాటిల్ ఇవ్వు, నేను వెళ్ళిపోతా అనేసి తీసేసుకొని పోయినాడండి. ఫస్ట్ రోజు బాగా పోయినాడు, ఉన్నాడు. ఆఫ్టర్నూన్ నుంచి కూడా పంపిద్దాం అనుకున్నాం. కానీ కొంచెం వాడి బాడీ కొంచెం వెచ్చగా ఉంటే నేనైతే పంపించలేదండి. ఎందుకులే, ఫస్ట్ డే కదా, కొంచెం మళ్ళీ అంత ప్రెజర్ పెట్టినా పిల్లలకి బాగుండదు అనేసి నిన్న పంపించలేదండి. ఫస్ట్ డే అంటే మార్నింగ్ మాత్రమే పంపించాను, ఆఫ్టర్నూన్ పంపించలేదు. ఈరోజు అయితే మార్నింగే వాళ్ళ డాడీ వదిలేసి వస్తుంటే ఏడుస్తున్నాడంట. ఒక్కరోజుకే బోరు కొట్టేసింది వాడికి. అంటే బోరు కొట్టేయడం కాదండి, వాళ్ళ నాన్న వదిలేసి
వస్తున్నాడు అనేసి వాడి బాధ. మామూలుగా అయితే ఉంటుందండి వాడికి ఇంట్రెస్టే. తెలుసు కదా నా కొడుకు హన్షిత్, నా రీల్స్లలో మీకు కనబడుతూ ఉంటారు. నా రీల్స్ కింద చూస్తూ ఉంటుంది మీరు. మామూలుగా అందరూ కొంతమంది ఎక్కువ మసాలా వేసేసి ఇట్లా చేస్తూ ఉంటారండి. అంత ఆర్భాటంగా లేకుండా సింపుల్గా ఇట్లా మనం ఇంట్లోనే అది కొంచెం కలిపేసుకొని ఇలా ముక్క బాగా ఫ్రై అయ్యేలాగా ఆ ఉతలికి తిప్పుకుంటూ చేసుకోవాలండి. అన్నంలోకి నంజుకోవడానికి చాలా పప్పన్నంలో కూడా నంజుకోవడానికి చాలా బాగుంటుందండి. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అనేసి పెద్దలు ఊరికే అని లేదండి. అలాగే ఆమె మనసు బాగుండడం వల్ల ఎక్కడైనా సర్వే అవుతుందండి. అందరితో బాగా మాట్లాడుతుంది, అందరితో కలిసిపోతుంది. కొంతమంది ఎందుకు ఇవ్వాలా అనేసి కూడా ఇవ్వరండి. వాళ్ళే కూర చేసేసుకొని వండే అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు. కానీ ఆవిడేమో నాకు ఇచ్చిందండి. నేనేమనుకుంటాను, నేను డెలివరీ అయ్యాను కదా, చిన్న బాబు ఉన్నాడు నాకు, పాలు బాగా పడతాయి కదా అనేసి ఇచ్చిందేమో అని నేను అనుకుంటా. అంటే వాళ్ళ లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. వాళ్ళు యూపీఐ నుంచి వచ్చారంట. ఇక్కడ పీఓపీ వర్క్ చేసుకుంటారంటండి వాళ్ళ హస్బెండ్ వాళ్ళు. అంటే యూపీఐ నుంచి వచ్చి ఇక్కడ రెంట్ తీసేసుకొని హౌస్ పీఓపీ వర్క్ అనేది చేస్తారంటే. ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే అండి, వాళ్ళ పిల్లల్ని స్కూల్కి కూడా పంపించారంటండి. ఎప్పుడు 24 గంటలు వాళ్ళ పిల్లలు ఇక్కడ బయట ఆడుకుంటూనే ఉంటారండి. మా బాబు కూడా వాళ్ళతో పాటు ఆడుకుంటూనే ఉండేవాడు. కానీ ఆ పిల్లలు మేడపైకి ఎక్కి అలా వంగుతూ ఉంటే నాకు భయం వేసేసి ఇంకా వద్దు, వీడికి స్కూల్కి పంపించేయాలి అనే ఉద్దేశంతో నేనైతే శనివారం రోజు ఇంట్లోనే అక్షరాభ్యాసం సింపుల్గా నాకు తోచినంతగా నాకు తెలిసినంతగా నేను చిన్నగా ఏదో అక్షరాభ్యాసం చేసుకొని నా మనస్ఫూర్తిగా అమ్మవారిని, అమ్మ నా బిడ్డను ఆశీర్వదించు, చల్లగా చూడు తల్లి అనేసి ఏదో నాకు వచ్చినట్టుగా నాకు తోచినట్టుగా నేను ఏదో చిన్న పూజ ఇంట్లో చేసేసుకొని సోమవారం నుంచి అయితే పంపించేశానండి వాడిని. వాడైతే చాలా బాగా పోయాడు సోమవారము. ఇంకా ఈరోజు అయితే కొంచెము ఏడ్చాడంట, పర్లేదు పోతాడు. ఎందుకంటే వాడికి ఇంట్రెస్ట్ అండి, బయట పిల్లలతో ఆడుకోవడానికి బాగా స్పెండ్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అందుకోసమే ఆ ధైర్యంతో చెప్తున్నా ఉంటాడనేసి. నా ఫిష్ ఫ్రై మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీ ఉంటుందండి. యూపీఐ వాళ్ళ పద్ధతులు, వాళ్ళ లాంగ్వేజ్ మీకు కావాలంటే, మీకు తెలుసుకోవాలంటే నాకైతే కామెంట్ చేయండి. ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలి అనేసి కూడా నేను ఇంకా మీకు వివరంగా చెప్తానండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. మనము కొంతమంది చేసుకోవడానికి లేజీగా ఫీల్ అవుతుంటారు. ఇది ఏం లేదండి, సింపుల్గా మనము చేతితోనే మసాలా కలిపేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని బాగా కొంచెం ఆయిల్ వేసేసి బాగా ఇట్లా ముక్క ఫ్రై చేసేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నా వీడియో నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తుందండి. అందరికీ బాయ్ అండి.